తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. వాడన గణనాథుడి విగ్రహాలు వెలిశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వినాయక మండపాల్లో ఖైరతాబాద్ గణేశుడికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ బడా గణేశుడు 69 అడుగుల 28 వెడల్పుతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. 84 రోజుల పాటు 120 మంది కళాకారులు మహా గణనాథుని తీర్చిదిద్దారు. లక్షల మంది గణపైన చూడడానికి వస్తుంటారు కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లు చేసింది. తొలి పూజను ఆ పూజకు గవర్నర్ హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. అలాగే వినాయక మండపాల్లో హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు అయితే దర్శనమిస్తున్నాడు. ఇక ఒకసారి ఖైరతాబాద్ గణేశుడి వద్దకు మనం కూడా వెళ్దాం. మా కరస్పాండెంట్ సైదులు అక్కడే ఉన్నారు, మరింత అదనపు సమాచారం అందిస్తారు. సైదులు, ప్రస్తుతానికి ఖైరతాబాద్ మహాగణపతి ఆల్రెడీ ముందు రోజు నుంచే కూడా దర్శనమిస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఈసారి ప్రత్యేకతలు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రమణ, ప్రపంచ శాంతి కోసం మహాగణపతి రూపంలో ఈసారి ప్రత్యేకమైనటువంటి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకి దర్శనమిస్తున్నాడు. ప్రస్తుతం అయితే మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు విజువల్స్ లో ఈసారి ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి మహా గణపతిగా గణేష్ ముల్లోకాలను వేలే త్రిమూర్తులు ప్రతిబింబించేలా 3 ముఖాల్లో గణపతి రూపం. ఈ ఏడాది నాథుడు లక్ష్మి సమేత హైగ్రీవ స్వామి, బడా గణేష్ కు కుడివైపున శ్రీ వాసవి కన్యక, ఎడమ వైపున శ్రీ గజ్జలమ్మ దేవి. బడా గణేష్ను దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు దాదాపుగా ఉత్సవ కమిటీ వాళ్ళు పూర్తి చేశారు. 600 మంది పోలీసుల పర్యవేక్షణలో 60 సీసీ కెమెరాలతో భద్రత కల్పించి అంబులెన్స్లను సైతం సిద్ధం చేసి ఉంచారు. ఎందుకంటే భక్తులు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శనం చేసుకునేందుకు వస్తారు కాబట్టి ఎవరికైనా ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే, వారు ఏమన్నా ఆరోగ్య రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం అలాంటి వారికి వెంటనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు దాదాపుగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. గణేష్ చతుర్థి ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. భక్తుల రద్దీల దృష్టిలో పెట్టుకొని పోలీసు మార్గదర్శకాల ప్రకారం ట్రాఫిక్ క్రమబద్ధీకరించబడుతుంది. ఆనవాయితీగా నేడు మొదటి పూజ పద్మశాలి సంఘం వాళ్ళు జంజం మహాగణపతికి సమర్పిస్తారు. ఆనవాయితీగా ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తయారీ కోసం 30 టన్నుల స్టీలు, 30 కిలోల బరువుండే 1000 సంచుల గుజరాత్ బంకమట్టిని ఈసారి ఉపయోగించారు. 25 కిలోల బరువు గల 70 సంచుల వరి పొట్టుతో, 20 కిలోల బరువైన 50 బండిళ్ల వరిగడ్డతో రంగులు, ఇతర వస్తువులు మహాగణపతి విగ్రహాన్ని తయారు చేసేందుకు వాడారు. ఈ విగ్రహం నిర్మాణానికి 80 రోజుల సమయం పట్టింది. విగ్రహం వెడల్పు వచ్చేసి 28 అడుగులు ఉంది. దీన్ని తయారు చేసేందుకు 125 మంది కళాకారులు పాల్గొన్నారు. రేపటి అంటే ఈ రోజు నుంచి మనకి సెప్టెంబర్ 6 వరకు కూడా ఖైరతాబాద్ గణేష్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. ఖైరతాబాద్ గణేశుడు దర్శనానికి వచ్చే భక్తులకు 6 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించుకోవాలని చెప్పేసి పోలీసులు సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ సమయంలో ప్రత్యామ్నాయ రహదారులు గుండా ఎలా భక్తులకు సూచనలు చేస్తున్నారు. బడా గణేష్ వద్ద హైదరాబాద్ సిటీ పోలీసులు, స్పెషల్ పోలీసులు, ఉత్సవ కమిటీ సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఉత్సవ కమిటీ వారందరూ కూడా బడా గణేష్ దగ్గరికి మరి కాసేపట్లో అంటే మనకి ఎగ్జాక్ట్గా 11 గంటల సమయంలో గవర్నర్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క మల్లు వీళ్ళందరూ కూడా ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే మనకి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వారందరూ కూడా బడా గణేష్ దగ్గరికి వివిధ డప్పు వాయిద్య మేళాలతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ పూజ కార్యక్రమం
మరి కాసేపట్లో అన్ని సిద్ధం చేస్తారు. పూజా కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుతారు. సో ఎగ్జాక్ట్గా మనకి 11 గంటల సమయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక్కడికి రానున్నారు. ఆయనతో పాటుగా ప్రభుత్వం నుంచి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గవర్నర్, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే మనకి ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచే భక్తులందరూ కూడా ఈ యొక్క బడా మహాగణపతి దర్శనం కోసం అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. కాకపోతే వర్షం కంటిన్యూగా పడుతుంది. వర్షం సైతం లెక్క చేయకుండా కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి బడా గణేష్ని దర్శించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో ఇక గవర్నర్ వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ యొక్క బడా మహాగణపతిని దర్శనం కోసం బారులు తిరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా మనకి కొన్ని లక్షల మంది ఈ యొక్క ఖైరతాబాద్ బడా మహాగణపతిని దర్శనం కోసం వస్తుంటారు. కాబట్టి ఈసారి మనకి 69 అడుగుల్లో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నటువంటి గణనాథుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక ఒగ్గు కళాకారులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒగ్గు కళాకారులందరూ కూడా ప్రత్యేక యొక్క డప్పు వాయిద్యాలతోటి ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు కూడా ఈ యొక్క డప్పు వాయిద్యాలతోటి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా భక్తులందరినీ కూడా వారిని ఉత్సాహపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా మనకి మాత్రం ఈ యొక్క ఈసారి మాత్రం ఖైరతాబాద్ బడా గణపతి మాత్రం ఈ యొక్క ప్రత్యేకంగా రూపుదిద్దుకొని ఉండడంతో మాత్రం కొంత ఆకర్షణీయంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి మేము బడా గణేష్ని రూపుదిద్దామని చెప్పేసి కూడా చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనమిస్తున్నాడు. ముల్లోకాలను వేలే త్రిమూర్తులు ప్రతిబింబించేలా 3 ముఖాల్లో గణపతి రూపం కనిపించడంతో భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా పూజా కార్యక్రమం స్టార్ట్ కానప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడే ఒగ్గు కళాకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. డప్పు వాయిద్యాలతోటి ఇక్కడ వివిధ కళారూపాలతోటి మరి కాసేపట్లో కూడా మనకి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది రమణ. సో మరి కాసేపట్లో 11 గంటల సమయంలో ఎగ్జాక్ట్లీగా మనకి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇక్కడికి వచ్చి ఈ యొక్క బడా మహాగణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇక మనకి కంటిన్యూగా భక్తులందరూ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ కూడా దర్శనం చేసుకుంటూ అక్కడ నుంచి క్యూ లైన్లో అందరికీ దర్శనం ఉత్సవ కమిటీ వాళ్ళు కల్పిస్తూ అక్కడ నుంచి మనకి ఐమాక్స్ వైపు వెళ్ళే వారు అటు పంపించేస్తారు. మనకి ఇటు ఇక లకిడి కప్పులు కానీ అదేవిధంగా ఎర్రమంజిల్ నుంచి ఈ యొక్క వచ్చే సైడ్ నుంచి కానీ పెద్ద ఎత్తున బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వారికి గతంలో ఏ విధంగా అయితే ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా దర్శనం ఏ విధంగా కల్పించారు, ఈసారి కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో మనకి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా ఏర్పాటు చేశారు. దాని తర్వాత మనకి 60 సీసీ కెమెరాలు యొక్క ఖైరతాబాద్ బడా మహాగణపతి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మనకి వీటిని అనుసంధానం చేస్తూ మనకి పోలీస్ కమాండ్ కంట్రోల్ ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో. ఎప్పటికప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఏమైనా భక్తులకు ఇబ్బందులు ఉన్నా కానీ లేకపోతే ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఇక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా కొంత టీం కూడా ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు గస్తీ చేస్తూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి అనుమానిత వ్యక్తులను కూడా వెంటనే అదుపులోకి కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో మరి కాసేపట్లో మనకి 11 గంటలకి మనకి ప్రత్యేక పూజా కార్యక్రమం ఖైరతాబాద్ బడా మహాగణపతి పూజా కార్యక్రమం మనకి మరి కాసేపట్లో గవర్నర్ రాగానే ప్రారంభమవుతుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ.